తుర్కయాంజల్లోని మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతల అక్రమమని సూప్స్ ఐస్ క్రీమ్ ఇన్ఛార్జ్ లింగయ్య ఆరోపించారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ 213, 214, 215, 216 స్థలంలో తమ ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. అయితే ఈ స్థలం కాలనీ వాసులకు సంబంధించింది కాదన్నారు. అయితే హైడ్రా అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అలాగే నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చివేశారని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఈ వివాదానికి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పినా కూడా వినలేదని లింగయ్య ఆరోపించారు. గతంలో ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి తాము భూమి కొన్నామన్నారు. ఒక ప్రైవేటు ప్రాపర్టీని కూల్చివేసే ముందు అందుకు సంబంధించిన సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత హైడ్రా అధికారులపై ఉందన్నారు. అయితే కేవలం గూగుల్ మ్యాప్లో ఉన్న రోడ్డును ప్రామాణికంగా చేసుకుని తమ ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారని లింగయ్య మండిపడ్డారు. చట్టబద్ధంగా తాము కొనుక్కున్న స్థలంలో నిర్మించుకున్న ప్రహరీ గోడను హైడ్రా అధికారులు అన్యాయంగా కూల్చివేశారని లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా ల్యాండ్ ని సర్వే నెంబర్ 213, 214, 215 లో కలటువంటి భూమిని చుట్టూ ఉన్నటువంటి బౌండరీని హైడ్రా ఆఫీసర్ అతను వచ్చేసి వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ డిస్కషన్ వచ్చేసి మా బౌండరీ మొత్తం కూడా కూల్చడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్నటువంటి ఇష్యూల మీదకి మీరు వచ్చే ముందు కనీసం అధ్యయనం, కనీసం పక్కన ఆ ల్యాండ్ ఓనర్స్ ని డిస్కషన్ చేయడం కానీ, ఆ డాక్యుమెంట్ పరిశీలన చేయడం కానీ చూడాల్సి ఉంటుంది. ఇందువల్ల 30 గుంటలు చేంజ్, 2 ఎకరాలు 20 గుంటలు చేంజ్ అని కొని 4.5 ఎకరాల చిల్లర వెంచర్ వేశాడు. అంటే దీన్ని కబ్జా చేసినని చెప్పేసి దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి అది అందరి పోలీస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్ ఆఫీసర్లు కానీ, ఏడీలకు కానీ తెలిసిపోయింది. కానీ ఇటువంటి విషయాల వల్ల, ఇటువంటి ఆలోచన వల్ల మీ యొక్క హైడ్రా యొక్క పద్ధతిని తప్పుదారి పట్టిస్తుంది. కాబట్టి ఇటువంటి అధికారులకి కొంచెం మీరు ఆలోచన చేయాలని చెప్పేసి రంగనాథన్ గారికి